రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం నిర్దేశించిన 9 కేవలం 3, 4 సరుకులే ప్రజలకు అందుతున్నాయి. చౌక ధరల దుకాణ డీలర్ల తీరుతో ప్రజలు పండగ పూట పిండి వంటలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు 9 రకాల సరుకులు సరఫరా చేయాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. 9 సరుకుల్లో కేవలం బియ్యం, చక్కెర, ఉప్పు మాత్రమే అందించి మమ అనిపిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణలేమితో డీలర్లు అన్ని సరుకులకు డీడీలు కట్టకపోవడం వల్ల చౌక ధరల దుకాణాల ద్వారా నిర్దేశిత నిత్యావసరాలు పేదలకు అందడం లేదు. మహబూబ్నగర్ జిల్లాలో 2310 చౌక ధరల దుకాణాల ద్వారా ప్రతి నెలా ప్రజలకు నిత్యావసరాలు సరఫరా అవుతున్నాయి. ప్రతి కార్డుదారుడికి బియ్యం, చక్కెర, కిలో గోధుమలు, గోధుమ పిండి, ఉప్పు, కందిపప్పు, మంచినూనె, కారంపొడి, చింతపండు, పసుపు అందాల్సి ఉండగా డీలర్లు కేవలం మొక్కుబడిగా 3-4 సరుకులే సరఫరా చేస్తున్నారు. గోధుమ పిండి, పామాయిల్, కందిపప్పు ఇవ్వడం లేదని కార్డుదారులు వాపోతున్నారు. కొన్ని దుకాణాల్లో కందిపప్పు పక్కదారి పడుతుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు 4 ఐటమ్ తప్ప వేరే ఐటమ్ ఏమి ఇస్తలేరు. ఇంతకుముందు 9 ఐటమ్ 10 ఐటమ్ వస్తుండే. మాకు గవర్నమెంట్తో మనం ఒకటే విన్యూ చేస్తున్నాము కాబట్టి మాకు ఆయిల్ కంపల్సరీ రావాలి. ఇప్పుడు పండుగ పబ్బాలు వచ్చినవి, మాకు ఎలాంటి వస్తువులు సరిగ్గా ఇస్తలేరు. అలా మీరు పప్పు ఉంటే నూనె లేదంటారు, నూనె ఉంటే పప్పు లేదంటున్నారు. మాకు ఇచ్చేది పప్పు, నూనె కావాలి. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి కావాలి. చక్కెర కావాలి. పండుగ పూటల ఇప్పుడు మనం బయట కొనాలంటే బీదవాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు. ఇప్పుడు నూనె లేదు, ఏమీ లేదు. ఇంతకుముందు మామూలుగా ఫామ్ ఆయిల్ అన్ని కిరోసిన్ కానీ అన్ని ప్రతి ఒక్కటి దొరుకుతుండే. ఈసారి అయితే చాలా ఇబ్బంది అవుతున్నది. ఫామ్ ఆయిల్ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి పండుగ రోజుల్లో అయినా చౌక ధరల దుకాణాల ద్వారా అన్ని నిత్యావసరాలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.